ఓం శ్రీ సాయిరామ్. స్వామి పాదపద్మలను నమస్కరించి, నా పేరు శంకర్. నేను అసిస్టెంట్ ఇంజనీర్గా పంచాయతీరాజ్లో రిటైర్డ్ అయ్యాను. నాకు 3 పిల్లలు. ఒక అబ్బాయి ప్రైవేట్లో చేస్తాడు, ఒక అబ్బాయి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూనివర్సిటీ, ఒక అమ్మాయి లెక్చరరు. నేను గత 85వ సంవత్సరంలో ఈ యొక్క స్వామిని తెలుసుకోవడానికి హరిగోపాల్ గారిని నేను అడిగిన విషయం ఏంటంటే, అయ్యా మీ గుడికి అందరు పెద్ద పెద్ద వాళ్ళే వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళే వస్తారు, మీరు మా వేరే చిన్న స్థాయి వాళ్ళు రారా? అందరు కార్లు, తర్వాత బస్, ఈ స్కూటర్లు వేసుకొని వస్తారు, సైకిల్ వేసుకునే వాళ్ళు కనబడరు. మన అంటే సత్సాయి దగ్గరికి రావడానికి మన అభ్యంతరమా, మేము రావచ్చా అని హరిగోపాల్ గారిని అడిగితే, హరిగోపాల్ గారు, పోస్ట్ మాస్టర్ గారు పురుషోత్తం గారు, వీళ్ళిద్దరూ పక్కకు తీసుకెళ్లి ఒక మాట చెప్పారు. స్వామి దగ్గర ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. అప్పటికి స్వామి అంటే ఏం తెలియదు, ఆధ్యాత్మికంగా నాకు బాగానే తెలుసు. ఆధ్యాత్మికంలో నేను ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాను, వేరే గుళ్ళల్లో, శివాలయంలో ప్రతి శివరాత్రికి కార్యక్రమం చేసేవని. కానీ హరిగోపాల్ గారు ఎప్పుడైతే స్వామి గురించి మనకి తెలియపరిచారో, అప్పటి నుండి స్వామి ఏంటిది, స్వామి ఎట్లా, మనకు స్వామి అంటే ఏంటిది అనేది తెలుసుకొని ఈ యొక్క కార్యక్రమాల్లో స్వామి డిసిప్లిన్ వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను. నా ఆఫీస్లో కానీ, నా ఇంటి దగ్గర కానీ, నా పిల్లలు కానీ అందరూ ఈ డిసిప్లిన్ వల్లనే పైకొచ్చాము. ప్రతి ఒక్క మా ఆఫీసులో ప్రతి ఒక్కరు సత్సాయి బాబా డివోటీ, ఈయనను ఏమనకూడదు అని చెప్పేవాళ్ళు. ప్రతిసారి ఏ కార్యక్రమం పోయినా ఆఫీస్లో నన్ను ఆపేవాళ్ళు ఉండకపోయేది. సార్, నేను సత్సాయి బాబాది ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఉంది, అటెండ్ అవుతున్నా, వెళ్ళండి, ఈ ప్రోగ్రామ్ ఉంది, వెళ్ళండి. అంతేగాని మీరు వెళ్ళొద్దు అని లీవ్ పెట్టాలి అనే ఏ రోజు కూడా స్వామి దయ వల్ల అట్లా చేశానండి. తర్వాత నేను పార్టిసిపేట్ చేసింది స్వామికి ఆయన ఇచ్చిన సహకారంతో నేను సేవలు చేశాను. గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి వాళ్ళ బాత్రూమ్లు గడగడము, వాళ్ళ యొక్క సేవలు అందించడము, బెడ్ ఇవ్వడము, పళ్ళు ఇవ్వడము, అట్లా ప్రతి ఆదివారం కంపల్సరీ వెళ్ళి, డాక్టర్లు కూడా చాలా ఆనందించి, మేము సత్సాయి నుండి వస్తున్నామంటే మీకు ఎవరికన్నా ఆపదలు ఉంటే మా దగ్గరికి పంపించండి, మేము కంపల్సరీ మీరు ఈ సేవ చేస్తున్నారు కాబట్టి, మీరు సేవ చేశారు కాబట్టి మీకు ఈ సహకారం చేస్తాం అని చెప్పేవాళ్ళు డాక్టర్లే కాదు, అక్కడ ఉండే అటెండర్ కానివ్వండి, స్కావెంజర్ కానివ్వండి, మీరు ఎందుకండి ఇట్లా చేస్తున్నారంటే, మా స్వామి దయ వల్ల మాకు ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఎప్పుడైనా సరే మేము ఈ కార్యక్రమం, మీకు ఏ ఆపద ఉన్నా ఏది ఉన్నా కూడా మాకు చెప్పండి, మేము తీసుకొస్తాము. తర్వాత అట్లనే ఒక అతను కాలు ఇరిగితే అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయన నడవలేని స్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయనకు శుభ్రం చేసి, అతనికి స్నానాలు చేపించి, ఆయన మొత్తం మూత్రము అన్నీ ఒకటే పంచలో పోతే, అప్పటికప్పుడు నేను, హరిగోపాల్ గారు, జయరామ్ గారు, రాజారామ్ అని ఇంకొక రోడ్డు కూడా, ఆయన అందరం కలిసి శుభ్రం చేసేసి ఆయనను తీసుకెళ్ళి మంచిగా గీరం చేపించేసి హాస్పిటల్ తీసుకెళ్ళి పంపించి హాస్పిటల్లో జాయిన్ చేసినాం. అట్లాంటి కార్యక్రమాలు చేసాం. ప్రతి రంజాన్ కానీ తర్వాత బక్రీద్ కానీ ఈ యొక్క కార్యక్రమాల్లో మన సత్సాయి ఆర్గనైజేషన్ టోటల్గా వెళ్ళి అక్కడ సేవ చేసేవాళ్ళం. వాళ్ళకు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళం. తర్వాత వాళ్ళ చెప్పుల కౌంటర్లు చేసేవాళ్ళం. అంటే ఎప్పుడు చెప్పులు దగ్గర పెట్టుకొని పోయకుండా మేము ఒక కౌంటర్ పెట్టి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళకు సేవ చేసేవాళ్ళం. వాళ్ళు కూడా ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూసేసి వాళ్ళు శ్రీరామనవమికి మజ్జిగ ప్రాక్టీస్ చేశారు. అదే మనం ఈ సర్వీస్ చేశాం కాబట్టి వాళ్ళు కూడా ఇది చేశారు. అదే కాకుండా జ్యోతి కార్యక్రమం 86లో మనకు జ్యోతి వచ్చింది. ఆ నెల రోజులు మేము ఆఫీసు లేదు, ఇల్లు లేదు, సంసారం లేదు, జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నాము. నేను, జయరామ్ గారు ప్రతిరోజు ఆఫీస్లో, సార్ నేను వెళ్తున్నానంటే వెళ్ళయ్యా అనేటోడే కానీ ఏ రోజు ఎవరూ ఆపలేదు. ఆ జ్యోతి కార్యక్రమం నెల రోజులు దిగ్విజయంగా స్వామి యొక్క కృప వల్ల చాలా జరిగింది. కొత్తగూడెంలో బాగా జరిగింది. అదేవిధంగా స్వామి వాళ్ళ పాదుకలు కూడా
అట్లనే చేశాము. అది కాకుండా నారాయణ సేవ నారాయణ సేవ అంతకుముందు చేసేవాళ్ళమే తప్ప మేము ఇంటింటి ప్రతి డివోటి దగ్గర నుండి ప్రతి ఆదివారం ఒక 50 పొట్లాలు తీసుకొని వెళ్ళి ఆ నారాయణ సేవలో అందరికి ఎక్కడైతే వీళ్ళు నారాయణలు ఉంటారో ఆ నారాయణలకు పంచిపెట్టేవాళ్ళం. హాస్పిటల్ ఏరియా, రైల్వే స్టేషను, చర్చిలు, ఇలాంటి ఏరియాలకు వెళ్ళి నేను జయరాం గారు, నేను బండి నడిపేవాడిని, జయరాం నా పక్కన కూర్చునేవారు. అట్లా ఒక 8-9 సంవత్సరాలు చేశామండి. నా యొక్క సర్వీసులో నేను ఇలా ఉన్నానంటే నాకు ఆ స్వామి కృపనే, ఆ స్వామి దయ వల్లనే ఉన్నది. ఒకరోజు రాత్రి నేను మా అమ్మగారు బాగలేకపోతే, అమ్మా నేను స్వామిని తలుసుకున్నా, స్వామి నన్ను కొద్దిగా, అంటే నేను నా తల్లిని చదువుకోలేక కాదు, నేను చదువుకోగలుగుతా, నాకు ఎట్లనో మా అమ్మను దయచేసి మీరు తీసుకెళ్ళండి, నాకు బాగుంటుంది. నేను నా దగ్గర ఆమెను చాదే అంత ఉంది, కానీ ఆమె తట్టుకోలేకపోతుంది ఆ జబ్బుకు. అందు గురించి నేను స్వామిని కోరుకొని పడుకొని నాకు మెలక రాలేదు. నిద్రలో నేనే హరిగోపాల్ గారికి చెప్తున్నా, అన్నా ఇవాళ నేను ఓంకార సుప్రభాతం రావట్లేదు, ఎందుకంటే మా అమ్మ చనిపోయింది, మీరు వెళ్ళండి అని చెప్పి అట్లా ఉన్నాను. మా తమ్ముడు వచ్చి అమ్మ చనిపోయిందని చెప్పారు. అది స్వామి యొక్క మెరికల్. స్వామి కోరుకున్నా స్వామి తీసుకెళ్ళాడు. దానివల్లనే స్వామి ఇప్పుడు నేను ఏ రోజైతే 85 నుండి నేను జాయిన్ అయినో ఆ రోజు నాకు స్వామి పాటలు పాడడం రాదు, కానీ స్వామి భజనలో పార్టిసిపేట్ చేసినాక అవి నేర్చుకొని భజనలో పాడేవాడిని. అందరూ నీకు అసలు పాట పాడడం అనేది తెలియదు, అయినా కూడా మేము ఆ భజనలో పార్టిసిపేట్ అయింది. ప్రతిరోజు ఓంకార సుప్రభాతం, నగర సంకీర్తన, సాయంకాలం భజన, ఏ టైం అయినా సరే 5 గంటలకు ఎవరి ఇంట్లోనైనా ఉండని ఆ రోజు మేము అటెండ్ కావాల్సిందే, ఆ రోజు భజనకు అటెండ్ కావాల్సిందే. ఆఫీస్ అవర్స్ అయిపోయంగానే వెళ్ళిపోవడమే. అట్లా స్వామి కృప వల్ల మేము బాగా, స్వామి కృప వల్లనే నేను ఇలాగున్నాను. స్వామి దయ లేకపోతే నేను ఇలా ఉండకపోదును. చాలా పేరు ప్రతిష్టలు మాకు స్వామి వల్లనే వచ్చినాయి. ఎందుకంటే కొత్తగూడెంలో సత్సాయి డివోటీస్ అంటే, ఓహో ఇట్లా ఉంటారా, సత్సాయి డివోటీస్ ఇట్లా చేస్తారా, ప్రతి వాళ్ళు ఎవరైనా సరే సత్సాయి డివోటీ వల్లనే పిలిపియండి. ఏ సేవ చేయాలన్నా, ఆ సేవ చేయాలంటే సత్సాయి బాబా వాళ్ళు. మేము ఇదే కార్యక్రమం కాకుండా ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు ఒకసారి కంపల్సరీ ఈ మెడికల్ క్యాంపులు, హై క్యాంపులు, తర్వాత వికలాంగుల క్యాంపులు, తర్వాత ఈ బ్లడ్ డొనేషన్ వాళ్ళు ఎక్కడ ఫోన్ చేసినా మన సత్సాయి ఆర్గనైజేషన్ నుండి వాళ్ళు ఫోన్ చేయంగానే, మీరు ఎవరికి డబ్బులు ఇవ్వవసరం లేదు, మేము వస్తున్నాం. అట్లా నేను 8 సంవత్సరాలు బ్లడ్ డొనేషన్ లిస్ట్ నా దగ్గర ఉండేది. ప్రతి వాళ్ళు కొత్తగూడెంలో ఫోన్ చేసి నాకు చెప్పేవాళ్ళు. వాళ్ళని తీసుకెళ్ళి మీరు డబ్బులు ఇస్తానన్నా కూడా వాళ్ళని డబ్బులు తీసుకోకుండా మనం ఫ్రీ సేవ చేసి స్వామి చెప్పిందే మేము పాటిస్తున్నాం. స్వామి చెప్పినట్టు చేసి వాళ్ళు పాలు కూడా తాగిపిస్తానంటే వద్దండి మేము తీసుకుంటామని మేమే పాలు తీసుకొని ఎవరైతే బ్లడ్ డొనేట్ చేసిండో ఆ బ్లడ్ను పాలు ఇచ్చి తీసుకొని వచ్చేవాళ్ళం. ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాం. మా సేవ స్వామి నెంబర్ ఆఫ్ టైమ్స్ నాకైతే స్వామి పాద నమస్కారం ఇచ్చాడు. ఎందుకంటే నేను ఇలా సేవ చేసిన కాబట్టి. నేను ఎక్కడున్నా స్వామి ఇక్కడికి రావాలి, పుట్టపర్తి పోతే అంటే ఆ ఏరియా వచ్చేవాడు స్వామి. అంటే అంత డివోటీగా చేశాను నేను. తర్వాత వంటలు కానీ, ఈ వంటల్లో జయరాం గారి దగ్గరికి అసిస్టెంట్ నేను. అది ఎంత పెద్ద పని అయినా సరే, నేను పెద్ద ఆఫీసర్ అయినా సరే వంట చేయాల్సిందే. ఆ వంటకాడు ఉండాలి, అందరికి వడ్డీయాలి. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్, ఇష్టారాకులు మాత్రం ఎవరిని తీయనీయకపోయేటోళ్ళమండి, మేమే తీసేవాళ్ళం. అంటే స్వామి చెప్పాడు, అది తీస్తే అది నీకు కదా, నీ భార్యకు సగం వస్తుంది, నీకు సగం వస్తుంది, మీ భార్యకే ఎక్కువ వస్తుంది అని చెప్పేవాడు. దాన్ని మనము దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని, తర్వాత పుట్టపర్తికి ఒక
మేము 85 నుండి అప్ టు 92, 93 వరకు కంటిన్యూషన్ లీవ్ పెట్టి సేవలో ఉండి పార్టిసిపేట్ చేసేవాళ్ళం అండి. సేవ చేసుకొని మళ్ళా మేము రిటర్న్ వచ్చేవాళ్ళం. హరిగోపాల్ గారు వారికి ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి భూపాలపల్లి వెళ్ళిపోయారు. అప్పుడు అక్కడ సమితి వాళ్ళు కళ్యాణాలు, ఇది సామూహిక కళ్యాణాలు చేస్తానంటే మనం కొత్తగూడెం నుండి 8 మంది వెళ్ళాము. దాదాపు 5,000 మందికి నారాయణ సేవలకు, ఆ 5,000 మందికి మేమే నారాయణ సేవ చేసి ఆ వంటలు వండి, వంటల దగ్గర ఏ ఇబ్బంది లేకుండా ఆ అర్ధరాత్రి స్టార్ట్ చేశాం. తెల్లవారు 3:30, 4ంటికి అయింది. 4ంటికి స్నానం చేసి, స్నానం చేయకుండానే ఓంకార సుప్రభాతం వెళ్ళి ఓంకార సుప్రభాతం అటెండ్ అయ్యి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళి నారాయణ సేవలో పాల్గొన్నాం. ఆ యొక్క కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. దానివల్ల ఆ ఏరియాలో ఉన్న పల్లెటూరు వాళ్ళందరూ వచ్చి, ఓహో సత్యసాయి వాళ్ళు ఇలా చేస్తారా అనే చాలా మంది మమ్మల్ని ప్రశంసలు ఇచ్చారు. కానీ ఆ ప్రశంసలు కాదు, మాకు చేసిన సేవనే మాకు ఇంపార్టెంట్, కానీ ప్రశంసలు పనికిరావు ఎప్పటికీ. ఈ సేవ వల్ల మనకు బ్యాంకులో బ్యాలెన్స్ ఎట్లా ఉంటుందో ఆ బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది ఈ సేవ చేసినప్పుడు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ లో మన డబ్బులు ఎట్లుంటాయో ఈ సేవకు అట్లా ఉంటాయి. స్వామివారు ఈ యొక్క మనకు కంపల్సరీ ఆయన కృపా కటాక్షాలు ఉంటాయి. ఇదే జయరాం గారు అన్నారు, భజన చేసేటప్పుడు మాలలు పడిపోతాయి, పూలు పడిపోతాయి అంటే, అది నేను కని విని ఎరగనియండి. మేము అలాంటి చాలా వరకు మేము ఏ రోజు భజనలో కూర్చొని, ఈరోజు స్వామి మీ దయ వల్ల మాకు ఈ పుష్పం పడిపోవాలి, దండ పడిపోవాలి అని ప్రేయర్ చేసేవాళ్ళం. అప్పుడు కంపల్సరీ ఆ రోజు ఏదో విధంగా కంపల్సరీ అయ్యేది. అంటే అంత నమ్మకం మేము ఆ స్వామి అంటే. మాకు ఆ నమ్మకాన్ని ఈ రోజు వరకు కూడా వమ్మబుచ్చలేదు. ప్రతిరోజు స్వామికి ఆరతి ఇవ్వకుండా బయటికి వెళ్ళను. ఈ రోజు వరకు కూడా ఆ యొక్క కార్యక్రమం వల్ల ఆ డిసిప్లిన్, ఈ డిసిప్లిన్ వల్ల నన్ను చాలా మంది పెద్ద వాళ్ళు, మా ఇంజనీర్లు, ఎస్సీలు, ఈఈలు, సిఈలు వీళ్ళందరూ ఆ డిసిప్లిన్ వల్ల చాలా మెచ్చుకున్నారు. మనం సర్వీస్ చేసేవాళ్ళం. అయితే ప్రతి ఇంటికి కూడా మన కుటుంబం ఉన్న సత్యసాయి ఆర్గనైజేషన్ కుటుంబం వాళ్ళకు పోయి మేమే వంటలు చేసి ఆర్గనైజేషన్ చేశాం. అక్కడ ఏది మనం ఎవరు డబ్బులు పెట్టకుండా పేదవాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మేమే వంటలు చేసేవాళ్ళం. నేను, జయరాం, రాము, అరన్న వీళ్ళందరూ కలిసి వెళ్ళి మేము సేవ చేసి వాళ్ళకు సంతోషం పెట్టేవాళ్ళం. వాళ్ళు కూడా సంతోషపడేవాళ్ళు. డబ్బులు లేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళకు మనం సేవ చేశామని మాకు ఒక తృప్తి ఉండేది. ఇది ఈ సత్యసాయి ఆర్గనైజేషన్ నుండి తెలుసుకున్న విషయం. నేను పుట్టపర్తిలో స్వామిని సేవకు పోయినప్పుడు ఉదయం నేను 4 గంటలకు లేచి కంపల్సరీ ఆ లైన్లో నిలబడి ఓంకార సుప్రభాతం అయిపోయే ముందే కూర్చొని ఓంకార సుప్రభాతం అయినాక లైన్లో నిలబడితే ప్రతిసారి నేను పోయిన సర్వీస్ అప్పుడల్లా స్వామి పాద నమస్కారాలు ఇచ్చారు. స్వామి విభూతి కూడా ఇచ్చారు నాకు. అట్లా ఇచ్చినప్పుడు నా దగ్గర నుండి మన డివోటీస్ అందరు తీసుకున్నారు, నేను ఇచ్చేసాను. నేను కొద్దిగా అట్టి పెట్టుకున్నా, ఇంటికి తీసుకొచ్చి పిల్లలకు వాళ్ళందరికీ పెట్టాను. స్వామి మెరికల్స్ చిన్నవి కావండి, అది చాలా మనం చెప్పలేము ఆ మెరికల్స్. అలాంటి పరిస్థితుల్లో మనము స్వామితోని ఖన్నితంగా ఉన్నట్టే అనిపించేది. ఎప్పుడు ఏ భజనలకు పోయినా, ఏది చేసినా, వర్షం రాని, ఎండ రాని, చలి ఉండని, ఏదన్నా ఉండని కంపల్సరీ ఓంకార సుప్రభాతం కంపల్సరీ అటెండ్ అవుతున్నాం. ఏ రోజు 365 రోజులు అంటే 365 రోజులు. అట్లా దాదాపు ఒక 20 సంవత్సరాలు చేశామండి ఓంకార సుప్రభాతం నగర సంకీర్తన. ఈ మా కొత్తగూడెంలో. పుట్టపర్తిలో షెడ్లల్లో సేవ చేసేవాళ్ళం, రాత్రి పగులు ఏదనుకుండా. తర్వాత ప్రతి సంవత్సరం సర్వీస్కి వెళ్ళేవాళ్ళం. ఆ సర్వీస్ కూడా క్యాంటీన్లోనే చేసేవాళ్ళం. క్యాంటీన్లో 2 విధాలుగా చేసేవాళ్ళం. వీలు కుదిరితేనేమో వంట దగ్గర ఉండేటోళ్ళం, లేదంటే ప్లేట్లు తీయడమే. ఆ కార్యక్రమం చేసేవాడిని. అదే కాకుండా పుట్టపర్తిలో
సేవాదళ్ళు పంపించి ఎక్కడ ఉండమంటే అక్కడ ఖచ్చితంగా ఆ యొక్క వారు ఏదైతే చెప్తారో అది పాటించి దానికి తగ్గట్టు మేము చేసి వచ్చేవాళ్ళం. మాకు విఠలరావు గారు చాలాసార్లు సందర్భాల్లో మమ్మల్ని చాలా మెచ్చుకున్నారు. మీరు పోతే మీరు సిన్సియర్గా చేస్తారు, మీరు రావాలి అనేవాడు. విఠలరావు గారు కూడా చెప్పేవాడు. సరే, మా కొత్తగూడెంలో మాత్రం చాలా సర్వీస్ చేశామండి. ఒకటని కాదు, రెండని కాదు, చాలా క్యాంపులు చేశాం. ఐ క్యాంప్ చేశాము, సర్వీసు. తర్వాత వికలాంగుల చేశాం. వికలాంగులది హై క్యాంపుది కాళ్ళు కడిగి వాళ్ళని తీసుకొచ్చి పేషెంట్ని తీసుకొచ్చి కాళ్ళు కడిగి శుభ్రం చేసి తుడిచి వాళ్ళని తీసుకుపోయి డాక్టర్ దగ్గర పడుకోబెట్టేవాళ్ళు. అట్లా సర్వీస్ చేశాం. ఆ డాక్టర్ల చూసి ఏంటయ్యా మీరంటే మా సస్య ఆర్గనైజేషన్ ఇది ఈ రూపంగా ఉంటుంది అని చెప్పేవాళ్ళం. వాళ్ళు అడిగేవాళ్ళు డాక్టర్లు కూడా ఎక్కడ కలిసినా కూడా మీరు వచ్చేయండి బాబు అనే పేరు తెచ్చుకున్నాం. సస్య ఆర్గనైజేషన్ అంటే కొత్తగూడెంలో చాలా పెద్ద పేరు తెచ్చుకున్నాం. ఒట్టి చిన్న కాదు, చాలా పెద్ద పేరు. ఎవరు పిలవాలన్నా సస్య ఆర్గనైజేషన్నే పిలవాలని చెప్పేవాళ్ళు. అంత బాగా చేశాము. స్వామి దయ వల్ల, స్వామి కృప వల్ల ఈ యొక్క కార్యక్రమము శతదినోత్సవ సందర్భంగా మమ్మల్ని పిలిచినందుకు ఈ యొక్క కార్యక్రమానికి వారికి కృతజ్ఞతలుగా ఉంటాను.